37వ ప్రశ్న దగ్గర జాగ్రత్త అండి. ఇది దేనికి సంబంధించినటువంటిది? మత స్వాతంత్రపు హక్కుకు సంబంధించినటువంటిది. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి నిబంధనలకు సంబంధించిందే మత స్వాతంత్రపు హక్కు. కాబట్టి దీంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ, ఆర్టికల్ 26. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక్కొక్క దాన్ని కరెక్ట్ చేసుకుంటే వెళ్ళండి దేనికి ఏది లింక్ అనేది. ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధ నిషేధం. ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధ నిషేధం అంటే ఆర్టికల్ 28. మతపరమైన పన్నుల నిషేధం అన్నారు. మతపరమైనటువంటి పన్నుల్ని నిషేధిస్తున్నారు. మతం పేరుతో పన్ను వసూలు చేయకూడదు. సింపుల్ అండి, ఇట్లా రాసుకోండి. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. 26 మత వ్యవహారాల నిర్వహణలో